ఇక్కడికి ఇచ్చేసిన సోదర సోదరీమణులకు నా ధన్యవాదాలు. నందరాజు గౌడ్ గురించి మాట్లాడడము ఎంత మాట్లాడినా చాలా తక్కువే. వారితో నా వివాహము 1990లో జరిగింది. అప్పుడు ఒక 3 నెలల తర్వాత నందరాజు గౌడ్ గారి ఇంకా నేను వారణాసికి అయోధ్యకి అద్వానీ తీర్పు కొరకు వెళ్ళిన. ఆయనతో ఎన్నో మీటింగ్లకు అటెండ్ అవుతూ క్రియాశీల పదవి పోషించినాను. నందరాజు గౌడ్ గారు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. వారు నాతో తరచుగా మనం పడ్డ బాధలు మన పిల్లలు పడొద్దని తరచుగా నాతో అనేవారు. నా బాబుకి అది దృష్టిలో పెట్టుకొని నా బాబుకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒక మంచి భవిష్యత్తు ఇచ్చుకుంటూ అన్ని బాధ్యతలు స్వీకరించిన.